ఇక టారిఫ్ల విషయంలో కానీ వీటన్నిటి విషయంలో కూడా గతంలో పోప్ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ కాదు, ఒక ఆట అయిపోయింది, చాలామందికి సరదా అయిపోయింది యుద్ధాలు అంటేను, వైలెన్స్ అంటే అని చెప్పి కామెంట్స్ చేశారు. సో ఈ గ్యాప్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు డైరెక్ట్గా వాటికన్ సిటీతోనే గొడవ దిగుతున్నాడు ట్రంప్. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని పిలవడం, క్లాసులు బీకడం, మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి వారిని డిమాండ్ చేయడం. అండ్ పోప్ ఈజ్ రియలీ అప్సెట్ విత్ హిమ్, చాలా అప్సెట్ అయ్యారంటూ కూడా తెలుస్తుంది పోప్. సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు రాబోతున్న మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో డూ యూ థింక్ అట్లీస్ట్ ఒక 15 కోట్ల మంది ప్రజల మీద ఈ ప్రభావం చూపించిన, 15 కోట్లు కూడా కాదనుకుందాం, అట్లీస్ట్ ఈ 6 to 7 crores ఆఫ్ క్యాథలిక్స్ మీద ప్రభావం చూపించిన అమెరికన్ జనాభాలో 20 నుంచి 25% ఇప్పటికే ఆల్మోస్ట్ 60-70% పైగా వ్యతిరేకతను మూట కట్టుకున్న వ్యక్తి. ఇప్పుడు వీళ్ళలో కూడా ఇంకా ఎక్కువ వ్యతిరేకత పెరిగిందంటే రేపు పరిస్థితి ఏంటి అనేది మనం ఊహించుకోవచ్చు. సో ట్రంప్ రాజకీయ భవిష్యత్తు మీద పోప్ అసహనం, పోప్ హర్ట్ అవ్వడం అనే విషయాలు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. వాటికన్ సిటీ వర్సెస్ వైట్ హౌస్ అనే ఈ విషయంలో వాటికన్ సిటీ ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, ద హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ దిస్ పాయింట్ ఖచ్చితంగా. సో ట్రంప్కి చాలా వ్యతిరేకంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ జనాభాలో 20 నుంచి 25% మంది ఉంటే అందులో ఎక్కువ మంది ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, టెక్సస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఉన్నారు. అండ్ ఈ రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి ట్రంప్కి చాలా కీలకం కదా, స్వింగ్ స్టేట్స్ అని కూడా చెప్తుంటారు వీటిని. సో ఇక్కడే ఎక్కువ మంది క్యాథలిక్స్ ఉన్నారు. సో ఆల్రెడీ ఉన్న వ్యతిరేకత, ఎప్స్టీన్ ఫైల్స్ లాంటి గందరగోళం, టారిఫ్లు లాంటి గందరగోళం, మరోవైపు ఈ వలసదారుల మీద జరుగుతున్నటువంటి దారుణాలు, ఐస్ ఏజెంట్స్ చేస్తున్నటువంటి దారుణాలు మీరు చూస్తున్నారు. సో వీటన్నిటితో పాటు ఇప్పుడు మళ్ళీ క్యాథలిక్స్ ఇంపాక్ట్, పోప్ ఇంపాక్ట్, అందులోని ఎక్కడ మోస్ట్ స్వింగ్ స్టేట్స్గా చెప్పుకునే ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో. సో వీ కెన్ అండర్స్టాండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ నియర్ ఫ్యూచర్ అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ రాజకీయ భవిష్యత్తు మీద ఎంత భయంకరమైన ప్రభావం చూపించబోతుంది అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ అంశాలను చూస్తే మనకు అర్థమవుతుంది. క్యాథలిక్ ఓటర్లు తమ ఓటును చాలా క్లియర్గా మార్చే అవకాశం ఉంది, ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? ట్రంప్ ఇన్ని రోజులుగా ఖచ్చితంగా అవునన్నా కాదన్నా అమెరికాలో మతపరమైనటువంటి ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. క్యాథలిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెరీ మచ్ దేర్. సో వీ కాంట్ డినై ఇట్. అలాంటి రాజకీయాల మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా క్యాథలిక్స్కి మొత్తం పోప్తోనే ఈ గొడవలు పెట్టుకోవడం మీకేమనిపిస్తుంది? పోప్ ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఒబే చేయాలి, ఒబే చేయకపోయినా పర్లేదు, సైలెంట్గా ఉండాలి. బట్ ఫ్రీక్వెంట్గా పోప్ మాట్లాడుతున్నారు అంటే హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పొలిటికల్ ఇన్సిడెంట్స్. ట్రంప్ కొన్ని అకృత్యాలకు పాల్పడుతున్నాడు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే యుద్ధం అనేది, వైలెన్స్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి పోప్ మాట్లాడారు అంటే ఆయన కన్సర్న్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వలసదారుల గురించి మాట్లాడారు అంటే వీ కెన్ అండర్స్టాండ్ హిస్ కన్సర్న్. సో ఇలా చాలా అంశాలకు సంబంధించి ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి అనేది చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా ట్రంప్ తన వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారా? ప్రపంచ దేశాల నుంచే కాదు, అమెరికాలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు ఇప్పుడు ట్రంప్కు వ్యతిరేకంగా మారుతున్నారు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇలా మతపరమైనటువంటి అంశాలలో కూడా జోక్యం చేసుకోవడమో, లేదంటే అక్కడి నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ నెగిటివ్గా తీసుకొని వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని విచారించడం, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం. పోప్ మస్ట్ సపోర్ట్ మీ అని చెప్పేసి చెప్తున్నాడట ట్రంప్. వైట్ హౌస్ చెప్తుందట, ట్రంప్ చెప్తున్నాడట. అయితే గీతే నాకు సపోర్ట్ చేయాలి తప్ప నన్ను ఎలా వ్యతిరేకిస్తారు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాడట. అండ్ ఇట్స్ గోయింగ్ టు షో లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అవునన్నా కాదన్నా ఇలాంటి మత పెద్దల్ని, లేదంటే ఒక రకంగా మోరల్ లీడర్స్ని ఇలా వ్యతిరేకించడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోప్ లాంటి వ్యక్తుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళ రాయబారులకు నోటీసులు ఇవ్వడం లాంటివి వాళ్ళని ఖచ్చితంగా బాధ పెట్టే అంశాలు.
వాళ్ళు రాజకీయాల గురించి పట్టించుకునే వాళ్ళు కాదు కాబట్టి, ప్రపంచ శాంతిని కోరుకునే వాళ్ళు అలాంటి వాళ్ళని కూడా ఇలాంటి రాజకీయాల్లోకి లాగడం, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే వాటిని వ్యతిరేకించడం, వాళ్ళ మీద గొడవ పడడం, వాళ్ళకి నోటీస్, ఖచ్చితంగా దిస్ ఈజ్ ఆల్ గోయింగ్ టు ఇంపాక్ట్, షో ద ఇంపాక్ట్. సో మీకేమనిపిస్తుంది, ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? ఇది కేవలం మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి సంబంధించి మాత్రమే నేను చెప్పడం లేదు. ఓవరాల్గా అమెరికా ప్రజల మైండ్ సెట్ మీద కూడా ఈ విషయం ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఖచ్చితంగా అమెరికా ప్రజలు అంటే కొన్ని రకాల ఇవి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్లో ప్రాక్టికల్ అప్రోచ్ లేకపోయినప్పటికీ నేను చెప్తున్న అంశానికి కొంతవరకు అమెరికా ప్రజల మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎందుకు? అమెరికా ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ ప్రెసిడెంట్ విషయంలో వాళ్ళు ఎన్నుకునే విధానం ఇక్కడ మనకు కనపడుతుంది. ఎప్పుడూ కొంచెం కాంట్రవర్షియల్గా ఉండేవాళ్ళను, లేకపోతే అగ్రెసివ్గా ఉండేవాళ్ళను, లేదు అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇంకొంచెం డీప్ సైకలాజికల్ అనాలిసిస్కి వెళ్తే విత్ డిఫరెంట్ లుక్స్ వాళ్ళ ప్రెసిడెంట్స్ విషయంలో వాళ్ళని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయని, ఇలాంటి కొంచెం అన్ప్రెడిక్టబుల్ అగ్రెషన్ని చూపించేటువంటి నాయకుల్ని బాగా అట్రాక్ట్ అవుతారని, అలాంటి నాయకులకి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి సర్వేలు లేకపోలేదు. అవునన్నా కాదన్నా, కానీ ఇప్పుడు అవన్నీ పక్కకు పోయి, అంటే అలా ఎన్నుకున్నారు, బట్ అలాంటిది ఇవన్నీ పక్కకు పోయి చివరికి ఏ స్థాయికి ఈ పరిస్థితులు దిగజారుతున్నాయనేది మనం చూస్తున్నాం. ఎవ్రీబడి ఇప్పుడు అమెరికాలో ఏ ఒక్కరూ ట్రంప్ని సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, ట్రంప్ నుంచి ఎంటర్టైన్ అవుతున్న వాళ్ళు లేరు. ఒక మాటలో చెప్పాలంటే మోర్ ఆఫ్ ఇంకా నెగిటివ్ పెరుగుతుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి? ఇప్పుడు పోప్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, అమెరికా రాజకీయాల మీద ప్రభావం చూపించే అవకాశం ఎంత ఉంది, అండ్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అమెరికాకి అంటే ట్రంప్కి ఇది ఖచ్చితంగా నష్టం చేయబోతుందని మీకు అనిపిస్తుందా? అండ్ అమెరికాకి ఇది మంచిది కాదా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకి చాలామంది రెస్పాండ్ అయ్యారు. అందులో ఎక్కువ శాతం మంది మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ 80%కి పైగా 81%కి పైగా అమెరికాకి ఇది మంచి పరిణామం కాదు అని చెప్తున్నారు. So, what do you think?